Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic conic sections లో exercise 10B లో Roman number 2 లో third problem ని మనం సాల్వ్ చేద్దాం. So find the equation of the parabola. మనం ఇక్కడ equation of parabola ని find out చేయాలి. Whose axis is parallel to x axis. సో ఈ పారాబోలా యొక్క యాక్సిస్ ఏ విధంగా ఉంది, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటున్నారు. అండ్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్స్. సో మనకి ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు, పారాబోలా మీద ఉండే పాయింట్స్ 3. సో ఈ వీటి ద్వారా మనం ఇక్కడ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. సో ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలాని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం ఈ ఫార్ములాస్లో డిస్కస్ చేసుకున్నాము. యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే ఆ పారాబోలా యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనుకున్నాం, ఎక్స్ ఈక్వల్స్ టు అంటే వై టర్మ్స్లో ఉంటుంది. అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్, ఇది ఈక్వేషన్ అనుకున్నాం. సో మీరు ఒకసారి పారాబోలా ఇంట్రడక్షన్లో చూసారంటే ఈ ఫార్ములాని మనం చెప్పుకున్నాం. సో యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, అప్పుడు పారాబోలా యొక్క ఈక్వేషన్ వచ్చి ఎక్స్ ఈక్వల్ టు ఎల్వై స్క్వేర్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్. సో ఇప్పుడు మనం ఇదే ఈక్వేషన్ని తీసుకుంటున్నాం. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా whose axis is parallel to the x-axis. x-axisకి ప్యారలల్గా ఉంది అంటే మనకి ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, మనకు కావాల్సిన ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్వై స్క్వేర్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పాయింట్స్ అనేది ఈ పారాబోలా మీద లైస్ అయి ఉంది అని చెప్పారు కాబట్టి ఈ పాయింట్స్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 3 ఈక్వేషన్ని సింప్లిఫై చేసి ఎల్ వాల్యూ, ఎం వాల్యూ, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం అంతే. సిన్స్ -2, 1 లైస్ ఆన్ పారాబోలా, అంటే ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్స్ని, వై కోఎఫిషియంట్స్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ ఈక్వల్స్ టు -2 ఎల్ ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ ఎం ఇంటూ 1 ప్లస్ ఎన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి ఇక్కడ ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు -2. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో నెక్స్ట్ 3 పాయింట్స్ కదా ఇచ్చింది మనకి. సో సిన్స్ 1, 2 లైస్ ఆన్ ది పారాబోలా, సో ఇప్పుడు 1, 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ 1 ఎల్ 2 స్క్వేర్ ప్లస్ ఎం 2 ప్లస్ ఎన్. ఈక్వేషన్ 4l స్క్వేర్ ప్లస్ 2m, ఎల్ స్క్వేర్ కాదు 4l, 2m ప్లస్ ఎన్ ఈక్వల్స్ టు 1. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో నెక్స్ట్ మళ్ళీ 3 పాయింట్స్. థర్డ్ పాయింట్ వచ్చి -1, 3 lies on the parabola. సో మళ్ళీ దీన్ని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ వచ్చి -1 ఎల్ ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ ఎం ఇంటూ 3 ప్లస్ ఎన్. ఎంలా ఉంది.
సో ఇది n implies 9l plus 3m plus n equals to -1. So ఇది equation 3. Solving equation 1 and equation 2. Equation 1 and equation 2. So equation 1 వచ్చి l plus m equals to -2. So equation 2 వచ్చి 4l plus 2m plus n equals to 1. సో ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ చేద్దాం. సో మైనస్ 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 మైనస్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, n టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 4లో నుంచి 3 పోతే -3l. సో 2mలో నుంచి m పోతే -m ఈక్వల్స్ టు -3. సో ఇక్కడ మనం మైనస్ని క్యాన్సిల్ చేద్దాం 2 sides. సో 3lm plus m ఈక్వల్స్ టు 3. సో ఇది ఈక్వేషన్ 4. నౌ సాల్వింగ్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3. సో మనకి ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. సో మనం ఇది ఈ రెండింటిని సింప్లిఫై చేసి 2 టర్మ్స్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఆ రెండింటిని ఫైండ్ అవుట్ సింప్లిఫై చేస్తే మనకి ఎల్ వాల్యూ ఎం వాల్యూ వస్తుందన్నమాట. n ఈక్వల్స్ టు 1. సో నెక్స్ట్ 9l ప్లస్ 3m ప్లస్ n ఈక్వల్స్ టు -1. సో మైనస్ చేద్దాం, మైనస్ 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 ప్లస్. సో ఇది -5l మైనస్ m ఈక్వల్స్ టు 2. సో మైనస్ని కామన్ తీద్దాం, ప్లస్ m. సో ఇక్కడ -2. ఇది ఈక్వేషన్ 5. నౌ సాల్వింగ్ ఈక్వేషన్ 4 అండ్ 5 మనకి వాల్యూస్ వస్తాయి అన్నమాట. సో సాల్వింగ్ ఈక్వేషన్ 4 and 5. 3l plus m equals to 3. 5l plus m equals to -2. సో మైనస్ మైనస్ ప్లస్. సో మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. -2l ఈక్వల్స్ టు 5. సో l ఈక్వల్స్ టు -5/2. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 4 3 into -5/2 ప్లస్ m ఈక్వల్స్ టు 3. సో మనం ఇప్పుడు దీన్ని ఈ మైనస్ ఇటు సైడ్ ఈక్వల్కి అటు సైడ్ పంపిద్దాం. m ఈక్వల్స్ టు 3, మైనస్ ఉంది, ఈక్వల్కి ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. సో 3 5 15/2. సో ఎల్సిఎం తీద్దాం. m ఈక్వల్స్ టు 3 2 6 ప్లస్ 15. m ఈక్వల్స్ టు 21/2. సో ఎల్ వాల్యూ m వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం ఫ్రమ్ ఈక్వేషన్ 1. మనం n వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈక్వేషన్ 1 l -5/2, m 21/2, n ఈక్వల్స్ టు 2 -2. సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 21లో నుంచి 5 పోతే 16/2 ప్లస్ n ఈక్వల్స్ టు -2. సో n ఈక్వల్స్ టు -2 -16/2. సో ఎల్సిఎం తీస్తే n ఈక్వల్స్ టు 2 -4 -16. n ఈక్వల్స్ టు -20/2. సో 2 1s 2 10s. n ఈక్వల్స్ టు -10. సో ఇక్కడ మనం ఇక్కడే డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయచ్చు. సో 2 1s 2 8s.
So minus 2, n equals to 2 ones, 2 8s. So minus 8, n equals to minus 10. Therefore, equation of the parabola x equals to L square kada, L into y square. L value minus 5 by 2 y square plus m value 21 by 2 y plus n. So minus 10. సో ఇక్కడ ఎల్సిఎం తీసి ఈ 2ని ఇటు సైడ్ పంపిద్దాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 2x ఈక్వల్స్ టు మైనస్ 5y స్క్వేర్ ప్లస్ 21y. సో ఇక్కడ 2 10s 20. ఎల్సిఎం తీసాం కదా, ప్లస్ 5y స్క్వేర్. సో ఈ టర్మ్స్ అన్నిటిని ఇటు సైడ్ తీసుకొని వస్తున్నాం. సో మైనస్ 5 ప్లస్ 5 అయింది, ఇదేం మార్చలేదు, ప్లస్ 2x ప్లస్ 21 మైనస్ 21 అయింది, ప్లస్ 20 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో మనం ఈ ప్రాబ్లంలో ఈ ఒక్క ఈక్వేషన్ కనుక ఐడియా ఉంటే ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్ ఈజ్ మొత్తం సింప్లిఫై చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ 4th ప్రాబ్లం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూస్ యాక్సిస్ ఈజ్, యాక్సిస్ ఎలా ఉంది, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. సో వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండి మళ్ళీ 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి మనం మళ్ళీ సేమ్, కాకపోతే ఈక్వేషన్ మారుతుంది. వై యాక్సిస్కి అన్నారు కదా ప్యారలల్. సో ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, ద ఈక్వేషన్ ఆఫ్ ఫార్ములాస్లో డిస్కస్ చేసుకున్నాం, ఒకసారి ఫార్ములాస్ కూడా నేర్చుకోండి. పారాబోలా whose axis is parallel to y axis is, ఈ ప్యారలల్ y యాక్సిస్ కాబట్టి దీని యొక్క ఈక్వేషన్ y ఈక్వల్స్ టు lx స్క్వేర్ ప్లస్ mx ప్లస్ n. సో మళ్ళీ గివెన్ పాయింట్స్ని ఈ 3 పాయింట్స్ ద్వారా మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 3 పాయింట్స్ని సింప్లిఫై చేసి మనం ఇక్కడ సింప్లిఫై చేద్దాం. సో సిన్స్ 4, 5 lies on parabola. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 5 ఈక్వల్స్ టు 4 స్క్వేర్ అంటే 16x స్క్వేర్ ప్లస్ 4m, 4x స్క్వేర్ కాదు, x ప్లస్లో మనం సబ్స్టిట్యూట్ చేసాం. సో 4l ప్లస్ 4m ప్లస్ n, దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో మళ్ళీ పాయింట్ సిన్స్ -2, 11 lies on parabola. సో ఇక్కడ y వాల్యూ 11. సో -2 4l మైనస్ 2m ప్లస్ n, ఇది ఈక్వేషన్ 2. సో మళ్ళీ సిన్స్ ఈ పాయింట్ -4, 21 lies on parabola. ఈ ఈక్వేషన్ y 21. సో 4 16l మైనస్ 4m ప్లస్ n. సో ఇది ఈక్వేషన్ 3. నౌ సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2, మళ్ళీ ఈక్వేషన్ 3 and 2. సో మళ్ళీ సేమ్ ప్రాబ్లం, సేమ్ ప్రాసెస్. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా సేమ్. 1 మైనస్ 2 చేద్దాం. సో 1 ఈక్వేషన్ వచ్చి 16l ప్లస్ 4m ప్లస్ n ఈక్వల్స్ టు 5 మైనస్ 4l ప్లస్ మైనస్ కాదు 4l మైనస్ -2m ప్లస్ n ఈక్వల్స్ టు 11.
సో మనం ఇక్కడ మైనస్ చేస్తున్నాం. సో మైనస్ ప్లస్ మైనస్ మైనస్. సో n టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 16లో నుంచి 4 పోతే 12l ప్లస్ 6m ఈక్వల్స్ టు -6. దీన్ని మనం ఈక్వేషన్ 4 అనుకుందాం. సో మళ్ళీ ఈక్వేషన్ 3 -2. సో మళ్ళీ ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 2ని మైనస్ చేద్దాం. ఈక్వేషన్ 3 వచ్చి ఏమిటి మనకి 16l - 4m ప్లస్ n ఈక్వల్స్ టు 21. ఈక్వేషన్ 2 వచ్చి 4l - 2m ప్లస్ n ఈక్వల్స్ టు 11. సో మైనస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్. సో ఈ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ 12l - 2m ఈక్వల్స్ టు 21 10. దీన్ని మనం ఈక్వేషన్ 5 అనుకుందాం. సో నౌ సాల్వింగ్ ఈక్వేషన్ 4 అండ్ 5 మళ్ళీ మనకి ఎల్ వాల్యూ ఎం వాల్యూ ఎన్ వాల్యూని సింప్లిఫై చేద్దాం, ఫైండ్ అవుట్ చేస్తాం. సో 4 ఈక్వేషన్ 4 అండ్ 5. సో 4 ఈక్వేషన్ 4ని మైనస్ ఈక్వేషన్ 5 మైనస్. సో 12l ప్లస్ 6m ఈక్వల్స్ టు -6. 12l - 2m ఈక్వల్స్ టు 10. సో మైనస్ చేస్తున్నాం, మైనస్ మైనస్ మైనస్. సో 2l ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో ఇక్కడ ప్లస్ 6 + 2 8m ఈక్వల్స్ టు -16. సో 8 1s 8 2s m ఈక్వల్స్ టు -2. ఫ్రమ్ ఈక్వేషన్ 4 మనకి ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 12l -6 2s 12. సో 6 - 2 ఈక్వల్స్ టు -6. 12l - 12 ఈక్వల్స్ టు -6. సో 12l ఈక్వల్కి ఇటు సైడ్ వస్తే ఇది ప్లస్ అవుతుంది. సో ప్లస్ 12 - 6 ప్లస్ 6. సో 12 1s 6 1s 6 2s. సో l ఈక్వల్స్ టు 1/2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ద్వారా సో 16 1/2 ప్లస్ 4 into -2 n ఈక్వల్స్ టు 5. సో 2 1s 2 8s. సో 8 - 8 0 అయిపోతుంది ఇది. సో n ఈక్వల్స్ టు 5. n వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, l వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, m వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సబ్స్టిట్యూటింగ్ ది వాల్యూస్ ఇన్ ఈక్వేషన్. సో దీని ద్వారా మనకి పారాబోలా ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. సబ్స్టిట్యూటింగ్ ది వాల్యూస్ l ఈక్వల్స్ టు 1/2, m ఈక్వల్స్ టు -2, n ఈక్వల్స్ టు 5. in y ఈక్వల్స్ టు lx² ప్లస్ mx ప్లస్ n. we have y ఈక్వల్స్ టు 1/2x² ప్లస్ m -2 -2x n ఎంత +5. సో మళ్ళీ ఇక్కడ 2 LCM తీసి 2ని ఇటు సైడ్ పంపిద్దాం. సో 2y ఈక్వల్స్ టు x². సో 1 2 2s 4x ప్లస్ 2y 10. సో మళ్ళీ దీన్ని ఈక్వేషన్ ఫామ్లో రాసుకుందాం. x² ఈక్వల్స్ టు -4x. సో ఈ 2yని ఇటు సైడ్ తెప్పించుకుంటే -2y అవుతుంది. -2y ప్లస్ 10 ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద parabola equation.
సో మనకి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా మరియు వై యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నాయి. యాక్సిస్ అనేది వై యాక్సిస్కి ప్యారలల్గా ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నాయి అంటే ఈ ఈక్వేషన్స్ ఐడియా ఉంటే ఇచ్చిన గివెన్ పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేసి ఎల్ఎంఎన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం అంతే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.